తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని తిరుమలకు జీవితాంతం రాకుండా నిషేధించాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. అలాగే స్వామివారి ఫోటో పట్టుకుని హేళన చేసిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను 1 సంవత్సరం పాటు తిరుమలకు రాకుండా నిషేధం విధించాలని కోరారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతా నానాజీ, జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబాలు మాట్లాడారు. చాలా మంది చూశాను, ఎవరైనా పాదయాత్ర చేస్తే కొంతమంది చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుంటారు. అంతేందుకు నవీనే ఒకసారి దివిలి వెంకటేశ్వరకి పాదయాత్ర చేస్తున్నారు, చెప్పులు లేకుండా చేస్తున్నారంటే నేను అదేంటి అలా చేస్తున్నారు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి వద్దని చెప్పానండి. మనోళ్ళు చెప్పండి ఒకసారి అండి. కానీ పాదయాత్ర చేశారు, కాళ్ళు బొబ్బలు వచ్చినాయి. అంటే ఆ వెంకటేశ్వర మీద దేవుడి మీద అంత భక్తితో పాదయాత్ర చేస్తుంటారు. అలాంటిది ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వరని చెప్పులు వేసుకుని తీసుకొచ్చారు, మీరు పట్టుకున్నారు. మళ్ళీ ఏమో బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదు, ఆయన కూర్చుని ఉన్నారు, మిగతా వాళ్ళు పట్టుకున్నారు కదా. ఆయన దేవుడి మీద భయం ఉంది, ఆయనకి తెలుసు వెంకటేశ్వర అంటే భయం అని. పక్కన తోట తిమ్మతులు కూడా పట్టుకోలేదని ఆయనకి భయమే. వెంకటేశ్వర ఆయన భక్తులు ఆయనకి తెలుసు, ఆయన పట్టుకోలేదు, బొత్స సత్యనారాయణ పట్టుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకోమన్నారు కాబట్టి పట్టుకున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు పట్టుకోలేదు. ఆయన పట్టుకోమన్నా సరే వీళ్ళిద్దరు పట్టుకోలేదు. చూడండి, ఎందుకంటే తెలుసు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం, ఆయన పవిత్రత అన్నీ తెలుసు వాళ్ళకి. మిగతా వాళ్ళతో పట్టించారు వాళ్ళు. అంటే నేనేమంటానంటే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయారండి. అంటే నేనేమంటారు, ప్రజలారా ఇంక అమ్మ కూడా పట్టుకోలేదు, ఇచ్చినా సరే ఆవిడ పైకి చూపించట్లేదు, కింద పెట్టుకుంది. ఆవిడ సిగ్గుపడుతుంది, ఆవిడ కింద తల దించుకుని ఉంది. చూడండి అమ్మ ఎమ్మెల్సీ బొత్స పట్టుకోలేదు, తోట పట్టుకోలేదు. వాళ్ళకి తెలుసా అండి తప్పు చేస్తున్న సంగతి. ఏదైతే కౌన్సిల్కి వస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో చేస్తున్నారు వాళ్ళు. ఏమండి, తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, 20,000 లడ్లు ఆ రోజు వాళ్ళు ఆ టైంలో ప్రసాదం ఇచ్చారు. దాంట్లోనండి వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళారు కదా దర్శనానికి, వైసీపీ వాళ్ళు కూడా తిన్నారండి. వాళ్ళు మనోభావాలు కూడా దెబ్బతినండి, అక్కడక్కడ కనపడుతున్నారండి. ఏంటి ఇలాంటి అవినీతి రాజకీయాలు చేస్తాడు, ఇంత ప్రసాదం మీద కూడా ఇంత అవినీతి చేస్తాడని మా ఊహించలేదు కొండబాబు గారని. అక్కడక్కడ కనిపిస్తుంటారండి. ఈ ప్రసాదం కూడా వచ్చిన తర్వాత అండి అక్కడక్కడ కనిపిస్తున్నారు, గుళ్ళోని అక్కడక్కడ కనిపించినప్పుడు. చాలా తప్పు చేశారండి మా నేతలు అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు రోజా కూడా మావాడు చెప్పాడు, రోజాది వీడియో వచ్చింది, తప్పు చేసాం మనం అని చెప్పి రోజా గారే మాట్లాడారు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారండి, ఏంటి ఇంత తప్పు చేస్తారు, అవినీతి ఈ రకంగా ప్రసాదంలో కూడా చేయాలా అని చెప్పి. అందులోకి పని అది నెయ్యి కాదు, రకరకాల కెమికల్స్తో తయారు చేస్తారు. ఎంత దారుణం ఇది. టీడీ చైర్మన్గా చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాను. నాకు చాలా ఇష్టం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన కూడా చాలా తప్పు చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో, తిరుమలని టౌన్షిప్ చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 2005లో జీవో నెంబర్ 338 కింద రిలీజ్ చేసే టౌన్షిప్ చేద్దామని దాన్ని, అంటే రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తర్వాత కాలం ఏం చేసిందో మీ అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడితో ఉంటే ఎట్లా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. పాపం మొత్తం ఈ మ్యాటర్ అంతా అప్పుడు బొత్స సత్యనారాయణ గారికి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయనకి పూర్తిగా తెలుసు ఆ విషయం అప్పుడు ఈ మ్యాటర్ అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి తెలియదు పాపం. ఎందుకంటే అతను మనీ లాండరింగ్లో బిజీగా ఉన్నాడు, మనీ లాండరింగ్ చేసుకుని అడవుల్లో ఉన్నాడు. ఈ టైంలో చెక్క పెట్టుకునే టైంలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి తెలియకపోవచ్చు ఇటువంటి లోపల జరిగింది. ఈ అతను మనీ లాండరింగు, మళ్ళా ఏంటిది భూ లావాదేవీలు వాటి మీద చాలా బిజీగా ఉన్నాడు, దాని మీద తెలియవచ్చు. కాబట్టి నేను కోరుకునేది, నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నా కోరిక, మా అందరి మనోభావాలు దెబ్బతిన్న కోరిక మేమంతా కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జీవితకాలం
తిరుమలలోకి రానివ్వకూడదని ఆంక్షలు విధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఎవరైతే నిన్న చట్టసభల్లో భగవంతుడి యొక్క ఫోటోలు తీసుకొచ్చి వెకిలిగా నవ్వుతూ అవహేళన చేస్తూ ఆ జోళ్ళతోటి చేసి దాన్ని రాజకీయం చేద్దామని అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేటి ఎమ్మెల్సీలు అయితేనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంవత్సరం పాటు తిరుమలపై ప్రవేశం లేకుండా చేయాలని చెప్పి తిరుపతి దేవస్థానం వారిని కోరుకుంటున్నాను. అది వెంకన్న బాబు అది వాళ్ళతో చేస్తాడని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మతపరమైన విషయాల్లో మనోభావాలతో ఆడుకున్న వాళ్ళందరికీ ముందు ఇటువంటి శిక్షలే వేసి చేయకపోతే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి చిన్న విషయంలోని. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి శిక్ష జగన్మోహన్ రెడ్డికి అతని కుటుంబానికి అలాగే ఈ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చేయవలసిందిగా కోరుకుంటూ కల్తీ లడ్డూని తయారు చేసి నమ్మిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచారు అంటే ఎంత దుర్మార్గమైన పని. నేను రాజకీయాల జోలికి పోలేదు, దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురా దలుచుకోలేదు. కానీ ఎంత దుర్మార్గమైన పని అది అంటే ఎవరో హర్షించదగ్గలేదు. అందరూ ఒప్పుకున్నారు దాంట్లో కల్తీ జరిగిందని, రిపోర్ట్స్ వచ్చాయి. నెయ్యే కాదది కెమికల్స్ వాడారని రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు అక్కడ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా చేసిన ఆయన కూడా దాంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయనే చెప్పడం జరిగింది. తప్పును ఒప్పుకొని లెంపలేసుకుంటే దేవుడు క్షమించే పరిస్థితి. మానవులందరూ కూడా ఎవరైనా, నేనైనా మీరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేయడం సహజం. కానీ తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని పదే తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది చూడు, అది దారుణాతి దారుణంగా ఉందని నేను భావిస్తూ, ఆ విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు ఖచ్చితంగానే. నిన్న చాలామంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, అవన్నీ కూడా దాంట్లో మీకు చూపించడం జరుగుతుంది. దాని మీద పెద్దలందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్ తిప్పుకోండి. మీరు ముందుగా అది చూసి దాని మీద ఒక్కొక్కరు విశ్లేషణ ఇస్తారు. ఇంత దారుణమైనటువంటి విష పదార్థాలని కలిపి అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా ఆ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేశారనేది క్లియర్గా కూడా అక్కడ కనబడుతూ ఉంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారు చేసిన తప్పు ఏదైతే ఉందో, అంటే వారు చేసిన తప్పు నా భావనలో తప్పకుండా హిందువుల యొక్క మనోభావాల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే చేశారని పూర్తిగా నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంత దారుణంగా ఇంత క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా అందులో ఏ జంతు అవశేషాలు లేవని చెప్పేసి నిస్సిగ్గుగా ఎలా మాడుతున్నారు అనేటువంటిది నాకు అర్థం కావట్లే. మీకు నిజంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే హిందువులు పవిత్రంగా భావించేటువంటి ప్రదేశాలు అలాంటి పనులు చేయొద్దు. మీ మతం మీద మీకు విశ్వాసం ఉండొచ్చు, ఎవరో కాదనం. అదే క్రిస్టియన్ మతానికి సంబంధించి ఏదైనా అలాంటి అంశాన్ని ఆయన చేసి ఉండేవాళ్ళ, అలాంటి సంఘటన వారి మనోభావాలను దెబ్బతీయడానికి ఎందుకు ప్రయత్నించలేదు ఆయన? అంటే మన మతం ఒకటి వేరే వాళ్ళ మతం ఒకటి అనేటువంటి భావంతో వారు బిహేవ్ చేసినటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. రెండవది, నిన్న శాసన మండలిలో వారు ఎమ్మెల్సీలు చేసినటువంటి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా చేసినటువంటి భావనగానే భావించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి, మామూలు సాటి వ్యక్తి కూడా తిరుమలకి వెంకటేశ్వర మనం ఫోటో తీసుకుంటే కంపల్సరీగా చాలా పవిత్రంగా మనం చేతిలో పట్టుకుంటాం, నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తాం. అటువంటిది చెప్పులు వేసుకొని నేను చెప్పులు వేసుకోలేదు, ఇలాంటి చిన్న చిన్న సిల్లీ మాటలు మాట్లాడడం హిందువుల యొక్క మనోభావాలు ఆయన దెబ్బతీసే విధానాన్ని ఒప్పుకోం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తక్షణం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు హిందువులకి కూడా రెండు చేతులతో నమస్కారం చెప్పి వారు చేసిన తప్పుకి లెంపకాయలు వేసుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో జంతు కొవ్వు ద్వారా తయారైనటువంటి రసాయనాలు ద్వారా ఈ కల్తీ లడ్డు తయారవింది. కల్తీ లడ్డు కూడా 20 కోట్ల లడ్డూలు మరి హిందూ భక్తులకి అమ్మటం జరిగింది. ఆ రోజు 60 లక్షల కిలోల నెయ్యిలు కల్తీ చేసి ఒక సింథటిక్ నెయ్యిని, ఇందాక పెద్దలు నానాజీ గారు చెప్పినట్టు అక్కడ కనీసం ఒక ఆవు కానీ, 1 లీటర్ పాలు కానీ, 1 కేజీ వెన్న కానీ లేకుండా కేవలం ఒక సింథటిక్ నెయ్యిని
రంగు రుచి వాసన సేమ్ అదే విధంగా వచ్చేలాగా తయారు చేయించి, అంటే వీరు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు ఎక్కడ రసాయనాలు లేవు, జంతు కొవ్వు లేదని చెప్తా ఉన్నారు. ఏదైతే మీరు వాడినటువంటి మోనోక్లోరైజెస్ కానీ ఈ అన్ని రసాయనాలు కూడా దాని యొక్క మూల పదార్థం జంతు కొవ్వు అనేటువంటిది ఈ నివేదికలు చెప్తా ఉన్నాయి. ఏదైతే జంతు కొవ్వు ఉందో ఆ జంతు కొవ్వుని 200 డిగ్రీల నుండి 250 డిగ్రీలు సెంటిగ్రేడు హీట్ చేస్తే వచ్చేటువంటి రసాయనాలే ఇప్పుడు ఈ కల్తీ లడ్డులో వాడటం, అలాగే పామాయిల్ని వాడటం, ఈ రసాయనాలు పామాయిల్ వాడి ఈ కల్తీ నెయ్యి జరిగిందని ఎక్కడ బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు చేసినటువంటి ఆరోపణలు కాదు, పూర్తిగా నివేదికల్ని ద్వారా 14 నుంచి 16 పేజీలు సిట్టు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పూర్తిగా కల్తీ జరిగింది, ఒక్క నిజమైనటువంటి నేతి చుక్క కూడా లేదనేటువంటి నివేదిక వచ్చింది. అది వైసీపీ నాయకులు మరొక్కసారి ఆ నివేదిక చదువుకుని క్షుణ్ణంగా తెలుసుకుని, అనేక మంది శాస్త్రవేత్తలు కూడా దీని మీద రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది.